మీరు గమనించుకుంటే నందమూరి బాలకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయాలనేది ఈ రోజుకి రోజు తీసుకున్న నిర్ణయం కాదు. 2018 సంవత్సరంలో విశాఖపట్నంలో జరిగిన సిఐఏ కన్వెన్షన్స్ సందర్భంగానే ఆ రోజుల్లో ఆయన 720 కోట్ల రూపాయలతోటి క్యాన్సర్ హాస్పిటల్, బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ అమరావతిలో ఎస్టాబ్లిష్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన ఇచ్చి ఎంఓయూ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భూమి కేటాయింపులు చేయడం జరిగింది. అలా చేసిన కేటాయింపులు ఈలోగా 2019 ఎన్నికల్లో ఎన్డీఏ తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల కన్సర్న్ ఉంటే ఇంత మహోన్నత వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ని రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రజల కోసమైనా అక్కడ ఏర్పాటు చేయించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిది. అక్కడ సింగపూర్ కన్సార్షియం వాళ్ళని నిలగొట్టారా, లేకపోతే మిగిలిన పెట్టుబడిదారులను నిలగొట్టారా, ఇవన్నీ తర్వాత సంగతి. కానీ రాష్ట్ర ప్రజల కోణంలో కనుక జగన్మోహన్ రెడ్డి మానవతా కోణంలో ఒక్క క్షణం ఆలోచించినా కూడా ముందు బాలకృష్ణ గారిని పిలిచి, ఎందుకంటే ఆయన కూడా గౌరవ శాసనసభ్యుడు, ఆయనతో కూర్చొని మీరు హాస్పిటల్ ఏర్పాటు చేయండి, ప్రభుత్వ పరంగా మీకు ఆ సహకారం అందిస్తామని చెప్పుండాల్సింది. కానీ నిలువెల్ల మూర్తిభవించిన కక్షక ప్రతిరూపమైన జగన్మోహన్ రెడ్డి ఆయనలో మానవతా కోణం, ప్రజల కష్టాలు, వ్యాధిగ్రస్తులు, వాళ్ళు ఎదుర్కొనే బాధలు, వాళ్ళకయ్యే ఆర్థిక కష్టాలు, వీటి గురించి ఆయనకి ఎక్కడ అవన్నీ ఆలోచించే అంతటి మానవత్వం కూడా ఆయనలో లేదు.